శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం. ప్రెస్ నోట్ 6/5/2024 సోమవారం రోజున వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని పాత బస్టాండ్ నందు గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ కార్యదర్శి మా స్వచ్ఛంద సేవా సంస్థకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. అక్కడి నుండి ప్రజలు భారీ సంఖ్యలో రాకపోకలు సాగిస్తారు. మరియు అక్కడ శుక్రవారం సంత జరుగును. వివిధ గ్రామాల ప్రజలు అక్కడికి భారీ సంఖ్యలో వస్తారని మా స్వచ్ఛంద సేవా సంస్థకు సమాచారం అందించగా వెంటనే స్పందించిన మా సంస్థ సభ్యులందరూ కలిసి చలివేంద్రం సోమవారం రోజున ఎండ తీవ్రత దృష్టిలో ఉంచుకొని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ దాసరి కనకయ్య, జనరల్ సెక్రటరీ దాసరి రవి శాస్త్రి, గౌరవాధ్యక్షులు ఒద్దుల హనుమంతరెడ్డి, ముదిగంటి మధు సర్, వైస్ ప్రెసిడెంట్ మేకా సాయి కుమార్, జాయింట్ సెక్రటరీ వడ్లూరి సిద్ధు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ తడగొండ మల్లేశం, సభ్యులు ఆర్ఎల్లి రాజశేఖర్, కత్తెరపాక నరసయ్య, సిపెల్లి పోచయ్య, దాసరి మోహిత్, పల్లర్ల శేఖర్, పూడూరి మల్లేశం, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం గోపాలరావుపేట బస్టాండ్లోని పాత బస్టాండ్ నందలి నేడు సోమవారం రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో మా అధ్యక్షులు దాసరి కనకయ్య గారికి, గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గారు బండ రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా కార్యదర్శి మహమ్మద్ మహబూబ్ పాషా గారు ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న దృష్ట్యా మా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుల గారికి సమాచారం ఇచ్చిన వెంటనే మా సంస్థ సభ్యులందరము వెంటనే స్పందించి నేడు చలివేంద్రం రాకపోకలు ఈ ప్రదేశం గుండా ఎక్కువ సాగుతాయి కనుక ప్రయాణికులై ప్రతి శుక్రవారం ఇక్కడ సంత జరుగును. కావున దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని నేడు చలివేంద్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులందరికీ ధన్యవాదాలు.